హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావ టీవీకి అయితే స్వాగతం. అయితే 100 మ్యాచ్కి అయితే వచ్చాం. ద 100 మరి ఫస్ట్ మ్యాచ్ అయితే వెళ్ళిపోతే ఎన్ఎస్సిలోకి అయితే ఓవల్ వర్సెస్ బార్బ్రోస్. మొత్తం మీద వీళ్ళిద్దరికి కూడా హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఫస్ట్ అయితే మనం ఎన్ఎస్సి అయితే తెలుసుకుంటే 3 మ్యాచ్లు అయితే జరిగితే 3 మ్యాచ్లు కూడా మరి బ్రహ్మహోమం అనేది గెలిచిందని చెప్పచ్చు. ఈ బ్రహ్మహోమం అనేది మరి మొత్తం మీద చాలా బలమైన జట్టుగానే మనం చెప్పాలి. మరి ప్రస్తుతానికి ఏమిటంటే కొంచెం బలమైన జట్టుగానే ఉన్నా సరే కొంతవరకు ప్లస్ కానీ మైనస్ కానీ చాలా వరకు కూడా ఉన్నాయని మనం చెప్పచ్చు. మరి ముందు అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎక్కడ మరి జరుగుతుందంటే ఓవల్, అంటే ఓవల్కి హోమ్ గ్రౌండ్గానే మనం చెప్పాలి. మరి ఓవల్ అనేది మరి ఛాంపియన్ జట్టు అనేది మరి ఈసారి ఏమన్నా ఛాంపియన్ స్పిరిట్ అనేది చూపిస్తుందా లేకపోతే ఏమిటి అనేది చూడాలి. మరి మొత్తం మీద ఈ పిచ్ అనేది ఎవరైతే టాస్ వేస్తుందో వాళ్ళైతే ఫస్ట్ బ్యాటింగ్ అనేది ఎంచుకోవాలి. ఇక్కడైతే యావరేజ్ స్కోరే 151గా ఉంది. మరి అయితే సెకండ్ మరి మ్యాచ్ చూసుకుని 140 వరకు కూడా ఉందనేది మనం చెప్పచ్చు. కానీ సమానంగానే ఉన్నా సరే ఖచ్చితంగా సరే ఎవరితో టాస్ వేస్తుందో వాళ్ళైతే బ్యాటింగ్ అనేది ఎంచుకొని 170 180 కానీ కొట్టారంటే చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఉంటుంది. కానీ 100 బాల్లే కాబట్టి మొత్తం మీద ఒక్కొక్కరికి కూడా 20 బాల్స్ అనేది ఉంటాయి కాబట్టి మరి ఎలా ఆడతారో ఏమిటని చూడాలి. మరి 6s కానీ 4s కానీ మనం అయితే ఈ గ్రౌండ్లో అయితే చూడవచ్చు. కానీ ఇక్కడ అయితే వర్ష సూచనలు అయితే ఉన్నాయి. భారీ వర్షం అయితే పడే సూచనలు అయితే ఎక్కువగా మనకి కనిపిస్తుంది. కానీ మ్యాచ్ టైంలో మాత్రం కాస్త వర్షం తగ్గే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉన్నాయని చెప్పచ్చు. అంటే చినుకులు కొంచెం వాన అయితే మ్యాచ్ ఆగి మళ్ళీ స్టార్ట్ అవ్వడం కూడా ఉంటుంది. మరి మ్యాచ్ కంటిన్యూ అయితే చాలా బెటర్. ఎందుకంటే 100 బాల్లే కాబట్టి ఎక్సలెంట్గా మరి ఆడచ్చు. మరి ఈ మ్యాచెస్ ఎక్కడ మరి చూడొచ్చు అంటే సోనీ నెట్వర్క్స్లో అనేది చూడొచ్చు. ఇది అర్ధరాత్రి 11 గంటలకి అయితే స్టార్ట్ అవుతుంది. మీరు మ్యాచ్ చూడకపోతే మరి నెక్స్ట్ రోజు అయితే హైలైట్స్ అనేది చూడొచ్చు. మరి మొత్తం మీద మ్యాచ్లోకి అయితే పూర్తి మ్యాచ్లోకి అయితే మనం తీరిపోతే ఎక్కడంటే ఓవెల్లోనైతే మరి ఈ ఓవెల్ అనేది బలబలాలు చూసుకున్నా చాలా బలంగా అయితే ఉందని చెప్పచ్చు. మొన్నటిసారి అయితే కీలకమైన ఆటగాడైన కరణ్ వెరీ ఇంట్రెస్టింగ్గా వీళ్ళిద్దరూ కూడా బౌలింగ్లో కానీ అటు బ్యాటింగ్లో కానీ విజృంభించారు అనేది మనం చెప్పచ్చు. అటు శామ్ బిల్లింగ్ వెరీ ఇంట్రెస్టింగ్, కెప్టెన్సీ ఇన్నింగ్స్ అనేది ఆడతాడు, వెరీ ఇంట్రెస్టింగ్, దానికి ఏమి తక్కువ ఏమీ లేదు. మరి జాక్స్ వెరీ ఇంట్రెస్టింగ్, మలన్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్గా మనం చెప్పచ్చు. ఇలా చూసుకున్న ఓక్స్ కానీ వెరీ ఇంట్రెస్టింగ్గానే బాగానే బ్యాటింగ్ కానీ చేయగలరని చెప్పచ్చు. అటు అమీర్ కానీ మరి జాన్సన్ కానీ మరి ఫాస్ట్ బౌలింగ్లో భాగాలు చూసుకుంటే చాలా బలమైన జట్టుగానే మనం చెప్పచ్చు. మరి డెత్ బౌలింగ్లో కానీ అటు ఫాస్ట్ బౌలింగ్లో కానీ స్పిన్నర్లో కానీ బ్యాటింగ్లో కానీ పర్ఫెక్ట్గా అయితే ఉందనేది మనం చెప్పచ్చు. అటైతే ఆలీ వచ్చేస్తే మాత్రం ఇక్కడ ఆలీ అయితే బ్రహ్మన్మోహన్కి కెప్టెన్గా మనం చెప్పచ్చు. డెకైట్ కానీ ఆలీ కానీ లివింగ్స్టైన్ కానీ వీళ్ళందరూ కూడా చాలా బలమైన బ్యాట్స్మెన్ గానే మనం చెప్పచ్చు. మరి ఎలా విజృంభిస్తారు ఏమిటని చూడాలి. ఆలీ అయితే కొంచెం ఫామ్లోకి అయితే రావాల్సిన పరిస్థితి ఉంది. కానీ పటేల్ కానీ వీళ్ళందరూ కూడా మంచి ఆటగాళ్ళు అని మనం చెప్పాలి. ఇలా చూసుకున్నా మరి బ్రహ్మమోహన్ అనేది చాలా బలమైన జట్టు. మరి ఈసారి ఏమన్నా బ్రేక్ చేయకుండా కంటిన్యూ అయితే ఆడతారు. హెడ్ రికార్డులో మనం చూసుకున్న 3 మ్యాచ్లు కూడా బ్రహ్మమోహన్కి అయితే ఉన్నాయి. మరి ఎలా ఆడతారు ఏంటి చూడండి. ఇద్దరు కూడా 50-50 ఛాన్స్ అనేది ఎక్కువ మనకి కనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు కూడా ఓవెల్ గెలిచే ఛాన్స్ ఉంది. మరి బ్రేక్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయనేది మనం అయితే తెలుస్తుంది. మరి డిఫెన్స్ ఇంకా మా ఛానల్గా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో మీ వాట్సాప్లో తప్పనిసరిగా మరి షేర్ అప్ అయితే మర్చిపోకండి. బాయ్.